భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు ఏవైతే ఆస్తులు మాకు ఇచ్చినారో, లేదంటే ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, వైసీపీ హయాంలో కొంతమంది మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న కార్యక్రమంలో అన్నీ కూడా దాన్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాలేజ్ ఒకటే నడుస్తుంది. అది కూడా గతంలో మాకు ఎంబీఏ ఉన్నింది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నింది, వెటనరీ ఉన్నింది, అన్నీ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో మాకు ఇంజనీరింగ్ తీసేసినారు, ఎంబీఏ తీసేసినారు, స్టూడెంట్స్ రానికుండా చేసినారు, చాలా విధంగా ఇబ్బంది పెట్టినారు. ఇప్పుడు కాలేజ్ నడుస్తుంది, డైరీ అయితే దాన్ని మూసేయాల్సిన అవసరం పడింది ఆ టైంలో. అట్లా చాలా బిజినెస్లు ఉన్నాయి. దానికి తగినట్టుగానే ఒక్కొక్కటి క్లోజ్ అయిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు అన్నీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము, విఖ్యాత్ సెటిల్ చేస్తున్నాము. ఇంజనీరింగ్ ఇవన్నీ రిటర్న్ వచ్చే పరిస్థితి ఉందా? కాలేజ్ చూడాలి. మేము ఇంకా మళ్ళీ ఇంజనీరింగ్ వైపు కాకుండా కొత్త కోర్సులు మన ఏరియాకి ఏవి మనం చేయగలుగుతాం. ఎంబీఏ కంపల్సరీ పిల్లలు, నేను మొన్న యూత్తో ఇంటరాక్ట్ అయినాము. చాలా మంది ఇక్కడ ఒక ఎంబీఏ కాలేజ్ ఉంటే బాగుంటుందని చెప్పి అడగడం జరిగింది. ఏదర్ మేమన్నా మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది, లేదంటే వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎంబీఏ కాలేజ్ అనే పెట్టడం జరుగుతుంది. సో ప్రాంతాన్ని డెవలప్ చేసే విషయంలో వర్గాలు ఉంటే ప్రాంతం డెవలప్ కాదనేది నేను నమ్మను. మనకి ఆ ఇంటెన్షన్ ఉండాలా, అంతేగాని వర్గాలు ఉన్నాయి కాబట్టి కొట్లాడుకోవాలనేది ఏమి ఇక్కడ లేదు. కాకపోతే ఏంటంటే వర్గ రాజకీయాల్లో కొంతమంది కొన్ని ఎమోషన్స్, కొన్ని ఎథిక్స్ ఉంటాయి. ఆలగడ్డలో ఆ ఎథిక్స్ ఇంకా బతుకున్నాయి కాబట్టి ఇంకా ఈ విధంగా రాజకీయాలు మేము చేయగలుగుతున్నాం. లేకపోతే ఈ వెన్నుపోటు రాజకీయాలు ఇట్లాంటివి మాకు చేత కాదు. సో ఈ వర్గ రాజకీయాలు ఉంటే మాకు ఇంకా నీతి బతుకున్నట్టు మేము అనుకుంటున్నాము.